చాలామంది మరి ఉద్యోగ కోటాలను పెడుతుంటున్నారు, మంచిదే. ఆ ఉద్యోగ కోటాలను చూసి నాలాంటి స్పీకర్స్ అంతా అలౌట్ చేయరు. అందుకు మీరు అలౌట్ చేయకపోయినా కానీ నేను ఒక 3 రోజులుగా 4 సబ్జెక్టులు ఉద్యోగ కోటాలకి సబ్జెక్టులు రాశాను. ఇప్పుడు మీరు ఇది ఆదివారం సర్వీస్ కాదు కానీ ఉద్యోగ కోటం అనుకోండి. 4 ఉద్యోగ కోట భాగాలు రాశా. ఈ వారం నుంచి నేను పోయి అనుబంధ సంఘాలంతా కూడా ఉద్యోగ ప్రసంగంగా చేయాల, ఇంకా వేరే ప్రసంగాలు కాదు. ఈ ఉద్యోగ కోటాలు అన్నాక అక్కడ ఏం కాంటాక్ట్లు వస్తాయి అంటే ఉద్యోగ కోటాలను బట్టిగా మంచి సబ్జెక్టులు ఉంటాయి, తర్వాత ఆత్మల భారం ఉంటాయి, తర్వాత నమ్మదగిన వాడు అని ఈ యొక్క ఉద్యోగ కోటాల ప్రసంగ అంశాలు మరి కలిగి ఉంటున్నాయి. ఈ రోజున కార్నేష్ నగర్లో ఉన్నటువంటి తెలుగు బ్యాప్టిస్టు సంఘములో ఈ 4వ ఆదివారమున పరిచయకు ఆహ్వానించిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీకందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగం ఏంటంటే ఉజ్జీవ కోటం. ఇప్పుడు మనది ఆదివారం సందేశంలో ఏమంటున్నాం, ఉజ్జీవ కోటం. ఈ ఉజ్జీవ కోటములో రక్షణ నాదం ఏంటంట, రక్షణ నాదం. ఇది 2 భాగాలు ఉంటాయి, నేను త్వరగా మీకు వస్తాను. ఒకటి రక్షణ నాదం, రక్షణ. మరలా 2వ దానికి వస్తే రక్షణ సైన్యం. ఈ 2 టార్గెట్లు ఉన్నాయి ఇందులో. దాంట్లో ఇంకా 3 భాగాలు ఉంటాయి, అది నేను వేరే సంఘంలో మాట్లాడాలి ఉద్యోగ కోటాలను బట్టి. అందువల్ల నేను బాగా దీర్ఘంగా ఆలోచన చేసి ప్రభువా నేను ఈ ఉద్యోగ కోటాలు అంటారు, అక్కడ ఏం మాట్లాడాలన్న. కొంతమంది స్పీకర్స్ వస్తారండి, మాట్లాడుతున్నారు, సబ్జెక్టు వేరే, దాంట్లో మళ్ళీ వేరే ఇమిడి ఉంటాయి. ఇప్పుడు నా సబ్జెక్ట్ అంతా నేను రక్షణలోనే వస్తా. ఈ యొక్క రక్షణ నాదం అనగా ఒకసారి ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనములో రక్షణ చూస్తున్నాం. రక్షణ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడుచున్నారు కాదు, ఇది దేవుని వరం. ఈ 1వ వచనము, ఈ 2:8 వచ్చిన కెపాసిటీలో మీరు ఎవరంట, కార్నేష్ నగర్లో ఉన్నవంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు, యూట్యూబ్ ఛానల్లో చూడగలుగుతున్నటువంటి ప్రజలు, మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడుచున్నారు. రక్షణ కావాలా దేవుని బిడ్డలకు, క్రైస్తవ సమాజానికి ఏం కావాలంటే రక్షణ కావాలా. అది దేవుడు అంటున్నాడు, ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుని వరం. రక్షింపబడాలంటే దేవుని వరం. ఇర్మీ కుమారు రక్షింపబడి స్వర్తమానమును ప్రకటిస్తున్నాడంటే అది నా వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం. ఈ దేవుని వరమును బట్టిగా ఇర్మీ కుమార్ ప్రవచనాలు, దీర్ఘ దర్శనాలు యూట్యూబ్ ఛానల్లో, సంఘాలలో, సమాజాలలో మాట్లాడుతున్నాం. ఇది ఒక రక్షణ. మనం విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడుతున్నాము. మనకంటే రక్షణ కాబట్ట ఇది 1వ రక్షణ. 2వ రక్షణను గమనిస్తే కీర్తన గ్రంథములో 119వ కీర్తన 81వ వచనములో ఇక్కడ ఒక రక్షణ చూస్తున్నాం. 119వ కీర్తన 81వ వచనములో ఈ రక్షణ కొరకు నా ప్రాణము ఎలా ఉంటుందంటే దావీదంట, నా ప్రాణము సొమ్ము శిరస్తున్నది, వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. సో కార్నేష్ నగర్లో ఉన్న ప్రజలు, విశ్వాసులు, దేవుని బిడ్డల ద్వారా ఏం కావాలంటే రక్షణ కావాలా. ఈ రక్షణ కోసమే ప్రాణము సొమ్ము శిరస్తున్నది. మా ప్రాణాయుష్కరము పోయినను మేము రక్షించబడాలా, రక్షణ కావాలి. ఈనాడు ఎన్నో సంవత్సరాలు క్రైస్తవులమే, విశ్వాసులమే, దేవుని బిడ్డలు మంచిదే. అయితే మన జీవితాలలో, మన కుటుంబాలలో ఏమి కావాలంటే రక్షణ కావాలా. ఇది 2వ రక్షణ. ఉజ్జీవ కూటములంటాం, రక్షింపబడాలి, రక్షణ కావాలి. ఇది రక్షణ, ఇది 2వ రక్షణ. 3వ రక్షణలో గమనిస్తే
అపోస్తలుల పౌలు 4వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిస్తే ఇక్కడ ఒక రక్షణ చూస్తున్నాం. ఈ అపోస్తలుడు చెప్పాడు 4:12లో, ఎవరి వలన రక్షణ కలగదో ఈ నామము వలన మన రక్షణ పొందవలన గాని ఆకాశము కింద ఏ నామము వలన రక్షణ పొందలేము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రాంతంలో, ఈ కార్నెస్ నగరంలో ఉన్న ప్రజలు రక్షింపబడాలంటే ఈ నామము వలన, ఈ సంఘము వలన, ఈ ప్రాంతంలో ఎక్కడనే ఆయన నామము వలన రక్షణ పొందుతామే కానీ వేరే ఏ నామము వలన రక్షణ పొందలేము. ప్రియమైన దేవుని వెళ్ళారా, మనం ఆలోచిస్తున్నాం. రక్షణ అనగా ఈ నామము, ప్రభు నామము, ప్రభు సంఘము మీలో ఎలాంటి యొక్క కల్మషాలు లేకుండా అందరూ ఏక మనసుతో, ఏక పట్టుదలతో ఒక సంఘము అనగా ఆయన శరీరము ఇక్కడ నివసిస్తుంది. ఆయన శరీరము నివసించినప్పుడు ఇక్కడ ఏ నామము వలన రక్షణ పొందలేము కానీ ఈ నామము వలన, ఈ సంఘము వలన ఈ ప్రాంతములు మీరు రక్షింపబడతారు. ఈ రక్షింపబడతారు. ప్రేమనే దేవుడు వెళ్ళారా, అపోస్తలుడు పౌలు చెప్పారు. తర్వాత రక్షణ వచ్చేదాకే అపోస్తల కార్యము 16వ అధ్యాయంలో 31 వచ్చిన 2 వచనాలలో అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. పౌలు శీలలు ఉన్నారు. ఒకసారి ఈ అధ్యాయంలో వచ్చేలాగే పౌలు శీలలు మధ్యరాత్రిలో కీర్తిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అన్ని చేసే సందర్భాలలో చర్చాల్లో ఉన్నాయి. చర్చాల్లో ఉన్నప్పుడు ఖైదీలు ఉన్నప్పుడు అక్కడ జైలు సూపరింటెండెంట్ ఉన్నారు. ఆ సందర్భంలో వీళ్ళందరూ కూడా వాళ్ళు పాడే సందర్భంలో చర్చాలు తెరవబడ్డప్పుడు అక్కడ లోపల వాళ్ళందరూ బయటకు వచ్చేసినప్పుడు ఆడ ఉన్న పోలీస్ సూపరింటెండెంట్ ఏం చేస్తారంటే కత్తి తీసుకొని తాను హాని చేసుకుని పొడుచుకోవాలని చెప్పి అనిపించుకున్నాడు. కానీ అయితే అక్కడ వాక్యం ఏమి సంధిస్తుందంటే, నువ్వు ఏ హాని చేసుకోవద్దు. ఆ సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్ చెప్తుంది, నువ్వు హాని ఏమి చేసుకోవద్దు. ఎవరంటున్నారు? లోపల నుంచి వచ్చి బయటకు వచ్చినాను అంటున్నారు. మేమందరం ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే ఈ స్థలంలో ఉన్నాం, మేము పారిపోలేదు. నువ్వు ఏ హాని తీసుకొని నువ్వు హత్య చేసుకోవద్దు అని చెప్పి అతడు ఆ కంగారు పడే సందర్భంలో ఆ సూపరింటెండెంట్ ఏం కలుగుతుందంటే, ఇదిగో ఈ నామము వలన రక్షణ పొందుతాము, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారని చెప్పి దేవుని వాక్యము ఆ జైలు ఖైదీలో ఉన్న ఆ సూపరింటెండెంట్తో మాట్లాడుతున్న వాక్యము. ఈయన రక్షింపబడతాము, నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారని చెప్పి అక్కడ ఉన్న ఖైదీలు కూడా మరి విన్నారు, ఆ సూపరింటెండెంట్ విన్నారు. రక్షణ పొందబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రక్షణ మన యొక్క ప్రాంతంలో ప్రచురింపజేస్తుంది, మన సంఘంలో రక్షణ ప్రచురింపజేస్తుంది. ఆ రక్షణే పొందుదురు అని చెప్పి లేఖనాల్లో రక్షణ గురించి మీ మధ్య నేను ఉంచుతున్నాను. దాని తర్వాత ఇంకొక రక్షణ వచ్చేలకే లోకాసు వార్తలో 19వ అధ్యాయంలో అక్కడ ఒకడు ఉంటాడు, జక్కయ్య ఉంటాడంటే ఆ 19వ వచనములో 9వ వచనములో చూశాడు జక్కయ్య మరి యేసుప్రభువును చూడాలని వచ్చాడు. అయితే పొట్టివాడైనందున చూడలేకపోయాడు. మేడు చెట్టు ఎక్కినప్పుడు ఇంతమంది గుంపులను బాగొట్టేశాడు. యేసుప్రభు ఏం చేశాడంట, అంతమందిని గుంపులు పారిపోయేశాడు. అంతమంది గుంపులతో అవసరములే, ఎందుకంటే జక్కీని గమనించాడు. ఇంత గుంపులలో నన్ను చూడలేక ఎందుకు మేడు చెట్టు ఎక్కాడు, నన్ను చూడాలనే కదా అని చెప్పి యేసుప్రభు ఆశించాడు కనుక అంతమందిని జనాలు పోగొట్టేశాడు. ఒక పాపి అయిన వంటి జక్కయ్య మాత్రమే సంధించిన వెంటనే జక్కయ్య అని పిలిచాడు. జక్కయ్య 9వ వచనములో, ఆ 9వ వచనం అన్నది
చక్కింటికి ఏమొచ్చిందంట, నేడు నీటికి రక్షణ వచ్చేసింది. చక్కింటికి రక్షణ వచ్చింది. కర్ణస్మలో ఉన్నట్టు నా ప్రియ సహోదరులారా, నీటికి రక్షణ రావాలి. ఈ 4వ ఆరాధనలో ఏం కావాలి? మనకి రక్షణ కావాలి. జగత్తుకి రక్షణ వచ్చింది. నీ ఇల్లు కూడా రక్షణ కావాలి, నీ సంఘానికి రక్షణ కావాలి, మన జీవితానికి రక్షణ కావాలి. యేసు ప్రభు జగత్తుని సంధించిన వెంటనే జగత్తయ్య నీటికి రక్షణ వచ్చింది, నేడే నీటి ఉండవలసి ఉన్నది అన్నాడు యేసు ప్రభు వారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది రక్షణ. రక్షణ అంటే తర్వాత ఇంకొక రక్షణ మనం గమనిస్తే 2 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయము 2వ వచనములో 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో ఇదిగో నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని చెప్పాడు. రక్షణ దినం అనుకోని సమయము. మనం ఒక తీర్మానాన్ని చేస్తున్నామంటే ఆ తీర్మానములో దేవుడికి అనుకూలము కావాలి, ఆ తీర్మానము దేవుడికి ప్రీతికరముగా కావాలి. ఆ సందర్భంలో రక్షణ దినమందు నేను పట్టుకొని ఆదుకున్నాను. రక్షణ పట్టుకోండి. ఆ రక్షణ ఆయన ఏమపడుతున్న రక్షణ మాట. ఇంకొక రక్షణ గమనిస్తే రోమేలు పత్రికలో 10వ అధ్యాయం 9-10 వచనములో మన రక్షింపబడాలంటే ఏం చేయాలట? యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవాలి. అది రోమేలు పత్రిక 10:9 వచనము. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన లేచాడు, నీ హృదయములను విశ్వసిస్తే ఏమవుతామంట? మన హృదయంలో మనం విశ్వసిస్తే మనం రక్షింపబడతాం. అవును ప్రభా, ఈ రోజు నువ్వు మృతుల నుండి లేచావు, నువ్వు లేపబడ్డావు, నేను నోటితో ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకున్న కారణాలు బట్టే నువ్వు హృదయంలో విశ్వసించిన నీవు రక్షింపబడతావు. ఇది రక్షణ. రక్షణ అంటే దేవుని మనం నోటితో ఒప్పుకుంటబడితే రక్షింపబడతాము. మరలా ప్రభు నామమున ప్రార్థన చేయబడేవారు రక్షింపబడతారని 13లో చెప్పాడు. 13వ వచనం 10వ అధ్యాయం రోమిలి పత్రికలో 10:13లో ప్రభు నామమున ప్రార్థన చేయబడేవారు ఎవరో ఏమడతారంట? రక్షింపబడతారు. మీరు ఒకవేళ ప్రార్థన సిగ్గుపడమాకండి. సెక్రటరీ ప్రార్థన చేయమనేటప్పుడు సిగ్గుపడమాలి. ప్రార్థన చేయమని చెప్పినప్పుడు చక్కని ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేసేప్పుడు ఏమవుతుందంట? రక్షింపబడతావు. రక్షణ కావాలా? రక్షణ కోసంగా ఈ యొక్క మార్గదర్శిలో మనము వాడబడుతున్నాం. నేను నా సంఘంలో ఎవరైనా భూస్థాపన కార్యాలు అవుతున్నాయి అనుకోండి, ఎవరు రారు. నేను ఒక్కనే కీర్తన పాడుకుంటా బావాలా, పాట పాడుకుంటా తీసుకుంటా సగం రోడ్డుకు పోవాలా, అవతల పని లెక్కిస్తాడు. రక్షణ అందుకున్న వారి పేర్లు దేవుడు పిలుచుచుండగా నేను కూడా చేరి నచ్చట, అంత్యదీనమందు దూత బోరమోదుచుండగా. రక్షణ అందుకున్న వారి పేర్లు మాత్రమే. 20 కుమారుడు చెప్తున్నాడు. 20 కుమారుడు యొక్క అంత కూడా రక్షణ అందుకోగలిగితే ఆ పేరు పిలువబడుతుంది. ఒకవేళ కానీ రక్షణ అనుభవం లేకపోతే పేరేమైపోతుందంట? విడవబడుతుంది. అందుకే మనకు రక్షణలో అవసరం శ్రేష్టం. ఆ రక్షణ కోసంగా మనము పోరాడుతున్నాం. ముఖ్యంగా కూటాలలో జరిగేవంటి మాటలు ఏంటంటే రక్షణలోనే రావాలి. నేను 4 భాగాలు రాశానంటే గత 2-3 రోజులుగా నేను పోయే సంఘాలలోకి మెట్ట ప్రసంగాలు రక్షణ గురించి ఉచ్చుకొట్టాలి టార్గెట్లోనే నేను మాట్లాడుతున్నాను. ఆత్మల భారం, నమ్మదగిన దేవుడు, ఇవన్నీ స్టేజీలలో పబ్లిక్లలో మీటింగ్లో మాట్లాడాలా. నేను 2వ వారము వచ్చే నెల 2వ వారము వేలూరు వెళ్ళాలంట. వేలూరులో పోయి ప్రసంగం చేయాలంట. మన సంఘం చెప్తుంది.
నా శరీరం బలహీనతముగా ఉన్నది ఒక పక్క, అయినా కూడా పర్వాలేదు, నేను వేలూరుపు చెయ్యాలనే నా భారం. ఈ రక్షణ, ఈ యొక్క ఆత్మల భారము నమ్మదగిన దేవుడు. అంటే ఇవన్నీ మనకు నాకు ఇచ్చే ఒక ఆ స్పిరిట్ని బట్టి నేను దేవుడి వాక్యాలని ఏది బట్టి అది మాట్లాడను, సంబంధం లేకుండా మాట్లాడను. ఈ సంబంధంతో కలిగిన మాటలుగా రోమిలి పత్రిక మీరు చదివిన వాక్యాన్ని, యేసు ప్రభు మృతులలో నుండి లేచాడు, ఈ రోజున పునరుత్థాన ఆరాధన, ఈరోజు ఆదివారమును అని చెప్పి ఎప్పుడైతే నీ హృదయంలో విశ్వసిస్తారో మీరు ఏమవుతారంట, రక్షింపబడతారు. ఇది వచ్చి రక్షణాదం. దీన్ని ఏమంటామంటే రక్షణాదం. ఇది రక్షణ నాదం. మరలా రెండోదికి వస్తే రక్షణ సైన్యం. రెండోదికి వచ్చే రక్షణ సైన్యం. ఈ రక్షణ సైన్యము అనగా కీర్తన గ్రంథంలో 121వ కీర్తన 3-4 వచనములో స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ వాక్యాన్ని గమనిస్తే, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకుడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకుడు, నిద్రపాడు, యెహోవా నిన్ను కాపాడువాడు. ఇప్పుడు ఈయన ఎవరంట? ఇశ్రాయేలీయులు అనగా మనం. ఈ ప్రజల కోట్లు కొంతమంది ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం కలిగిన మనల్ని కాపాడేవాడు ఏం చేస్తున్నట్ట? కొనకుడు, నిద్రపాడు. మనమన్నా కలిసేపు నిద్రపోతాం. అయితే ఈయన మనల్ని కాపాడబడాలంటే ఆయన నిద్రపాడు, కొనకుడు, ఆయన యొక్క ఛాయ ఏం కావాలంటే ఆ రక్షణ సైన్యాన్ని మనకి ఇవ్వాలి. ఆయన రక్షణ సైన్యం అంటాం. ఆయన మనల్ని కాపాడేవాడు, నిద్రపాడు, కొనకుడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ప్రజలకు ఏం కావాలంటే రక్షణాదం కావాలా, రక్షణ సైన్యం కావాలా అని చెప్పి ఈ 121 కీర్తనలో 3-4 వచనాల్లో రాశారు. తర్వాత లేఖనాన్ని గమనిస్తే అదే రక్షణ సైన్యం. రక్షణ సైన్యంలో కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ వచనములో గమనిస్తే, 34వ కీర్తన 7వ వచనం, వారిని రక్షించును. చూడండి, ఆయన దూతలను కామిలు పెట్టి ఏమవుతుందట? రక్షించును. అదే రక్షణ సైన్యం. ఈ రక్షణ సైన్యములో ఉన్నటువంటి మాటలలో ఆయన కాపాడువాడు, కొనకుడు, నిద్రవాడు, ఆయన ఎప్పుడు కూడా మేలుకొని ఉంటాడు. అప్పుడు ఇక్కడ వచ్చేలకే ఆయన దూతలు ఒక పక్క కావిలి ఉంచి వారిని రక్షించును అని ఈ మాట చెప్పబడుతుంది. ప్రేమైన దేవుడు పెట్టారా, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. రక్షణాదం, రక్షణ సైన్యం, ఈ 2 టార్గెట్ల వాక్యాన్ని లేఖనాల్లో నేను గమనించినటువంటి మాటలు గమనిస్తున్నాను. మరలా లేఖనాన్ని మనం గమనిస్తే కీర్తన గ్రంథంలో 3వ కీర్తన 7వ వచనము 8వ వచనాన్ని గమనిస్తే, శత్రువుడు ఉంటాడంటే మన హృదయాలలో. శత్రువుడి యొక్క దృష్టిని దవడ ఎముకల కొట్టువాడు ఆయనే, నీవే. చూడండి, రక్షణ ఎవరిదంట? రక్షణ దేవుడి. మన పక్క ఎవరు ఉంటుందంట? శత్రువు ఉంటాడు. మన పక్క ఎవరు ఉంటాడంట? దుష్టుడు ఉంటాడు. ఆ దుష్టుడు, ఆ శత్రువుని దవడ ఎముకల మీద కొట్టేవాడు, పళ్ళు విరగొట్టేవాడు ఆయనే. ఆయన ఎవరంటే ఆయన రక్షణ కలుగు చేసేవాడు అని చెప్పి ఈ రక్షణ యెహోవాదే. మీరు పాటలు పాడుతున్నాము, ప్రార్థించగలుగుతున్నాము, వాక్యం చదవగలుగుతున్నాము, దేవుడి మందిరం వస్తున్నాము. అయితే రక్షణ ఎవరిదంట? ఆ దేవుడిది రక్షణ. ఆ రక్షణనే మనకి రక్షణాదమును, రక్షణ సైన్యమని ఇచ్చాడు. ప్రేమైన దేవుడు వెళ్ళారా, అదే దేవుడి లేఖనాన్ని మనం గమనిస్తున్నాం. అదే 30 కీర్తన గ్రంథము 37వ కీర్తన 39-40 వచ్చిన గమనిస్తే, ఆశ్రయ దుర్గము
రక్షిస్తాడు. నలభై వచనంలో ఆశీర్వాదం కూడా ఉంది. రక్షణ వచ్చిన తర్వాత ఆశీర్వాదం కూడా, రక్షణ పడితే ఆశీర్వాదం కూడా ఉన్నాయి. ప్రేమైన దేవుడు వెళ్ళారా, రక్షణ అనగా ఆయన ఇవ్వగలిగేవంటి రక్షణ. ఈ రక్షణ గొప్ప రక్షణ కూడా అంట, గొప్ప రక్షణ. అది రాశారు ఏప్రిల్ పత్రికలో 2వ అధ్యాయము, ఏప్రిల్ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాన్ని గమనిస్తే 3-4 వచనంలో ఇంత గొప్ప రక్షణ అంట. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యముడు చేసిన ఎలాగ తప్పించుకోగలం? ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ. తరగలేదు, నేను మాట్లాడుతున్నా, నేను నాకు ఎంతో తరగలేని అంత రక్షణ కలిగజేశాడు. ప్రేమన దేవుడు పెట్టారా, ఎంత గొప్ప రక్షణ అండి. ఈ రక్షణ కోసంగా మనము సంఘాలకు వెళుతున్నాం, దేవుడి మార్గదర్శన నడుస్తున్నాం. రక్షణ, ఆశీర్వాదం, తర్వాత సత్యం, తర్వాత నీతి, తర్వాత యథార్థ. ఈ 3 కంటెంట్లు ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప రక్షణ, గొప్ప రక్షణ మనం కలుగజేసేవాడు. ఈ రక్షణ గురించి చెప్పాడు దేవుడి వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే, అదే కీర్తన గ్రంథములో 149వ కీర్తన 4వ వచనములో అనుదినము రక్షణతో అన్నాడు. అనుదినము 149వ కీర్తన 4వ వచనములో చూడండి, ఇక్కడ ఒక రక్షణ చెప్తున్నాను. ఈ కీర్తనకారులు వచ్చేలే కూడా ఇది ఏమంటే అనుదినము రక్షణ, ప్రతి రోజున రక్షణ. మనము సోమవారం, రేపు సోమవారం మొదలుకొని మరలా ఆదివారం వరకు కూడా ఇది అనుదినము రక్షణతో ఆయన అలంకరిస్తుంటాడు. రక్షణ, రక్షణ, రక్షణ. తర్వాత ఆ ఇర్మియా గ్రంథము 4:14 వచ్చేలేకే 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం, నీవు రక్షింపబడినట్లు ఇక్కడ ఒక రక్షణ వస్తున్నా. నీవు రక్షింపబడినట్లు, యెరూషలేమా అనగా సంఘం, యెరూషలేమా అనగా సంఘం, సంఘములో చూడండి ప్రజలారా, దేవుడి బిడ్డలారా, ఇక్కడ ఏం కలుగుతుందంటే నీవు రక్షింపబడినట్లు, రక్షింపబడాలి. అదిదా దేవుడి వాక్యం మనకి తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనములో ఆయన రక్షణ వస్త్రములు అంటాడు. రక్షణ వస్త్రములు. రీతిగా గమనిస్తున్నా. ఇది ఏంటంటే ఆయన రక్షణ వస్త్రములు, రక్షణ వస్త్రములు. రక్షణ వస్త్రములు అనగా ప్రార్థనా జీవితం, పాడి స్తుతించే జీవితం, దేవుడి వాక్యాన్ని వినగలిగే జీవితం, దేవుడి సంఘములకు రావడము, దేవుడి సంఘములో ఆరాధించగలగడం, ఇవన్నీ అన్నట్ట రక్షణ వస్త్రం. ఈ రక్షణ వస్త్రం ఆయన కలుగు చేశా. మీకందరూ కూడా సంఘములో మీరు వస్తున్నారంటే, ఆరాధించగలుగుతున్నారంటే ఇది ఏమంటామంటే రక్షణ వస్త్రం, రక్షణ వస్త్రం. సామెవేలు గ్రంథములో 1వ సామెవేలు 2వ అధ్యాయము 1వ వచనములో
అన్న విజ్ఞాపన చేసింది. సంతోషిస్తుంది. అన్న చూడ అన్న ఏమంటానంట, నీ రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను. అన్న ఒకప్పుడు బిడ్డలు లేని సందర్భంలో అన్నకు బిడ్డలు కలిగిన తర్వాత, సామువేలు వచ్చిన తర్వాత, సామువేలు దేవుని ప్రత్యేకించిన తర్వాత మరలా అన్నకి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఇచ్చిన తర్వాత అన్నకేం కలుగుతుంటే రక్షణ సంతోషం వచ్చింది. ఈనాడు మనకు రక్షణ సంతోషం, మీ కుటుంబాలకు, మీ జీవితాలకు, మీకును రక్షణ కావాలి. అదిదా అన్న విజ్ఞాపన చేసింది, అన్న రక్షణతో సంతోషించిందని మనం గమనించగలిగినటువంటి మాటలు 51వ కీర్తన 12వ వచనములో 51వ కీర్తన 12వ వచనములో నీ రక్షణ ఆనందం మరలా పుట్టించు. రక్షణానందం గమనిస్తున్న ప్రేమనే దేవుని బిడ్డారా, రక్షణానందం. ఈ మాటలన్నీ కూడా జీవకోటాలకు సంబంధించిన కలిగినటువంటి మాటలు. రక్షణ స్వార్థ, రక్షణ భాగం, రక్షణ సైన్యం. ఈ మాటలు దేవుడు మనకి ఎంత శ్రేష్టమైన వంటి మాటలు రక్షణ గురించి ఇస్తున్నారంటే, చివరి రక్షణలో గమనిస్తే కీర్తనలో 13వ అధ్యాయం 5వ వచనాన్ని గమనిస్తే, కీర్తన గ్రంథం 13:5 వచనం, నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై. ఈ కీర్తనలో రాస్తున్న మాట, నీ రక్షణ విషయం నా హృదయం ఆకర్షిస్తుంది రక్షణ కోసం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మన రక్షణ అనుభవములు రావాలి, రక్షణ పొందుకునే వారముగా ఉండాలా, రక్షణలో మనం ఉండాలా. అందుకనే ఈ లేఖనాలను మనం గమనించేటప్పుడు ఇక్కడ రక్షణాదం, రక్షణ సైన్యం ఇదిదా దేవుని యొక్క ఉత్సవ మహాసభ పోటంలో జరిగేట్లాగా టార్గెట్. ఇంకా మనవాళ్ళంటే మరలా ఆత్మల భారం ఉంటుంది, మరలా నమ్మదగిన దేవుడు ఉంటుంది, మరలా రక్షణలు ఉంటాయి, ఎన్నో రక్షణలు స్వార్థమానములు ఉన్నాయి. నేను గమనించేటప్పుడు ఏం చెప్పామ్మా, స్వార్థ మీటింగ్లు పెడుతున్నారు, స్వార్థ పూట ఉచ్చికొట్టమంటున్నారు. ఉచ్చికొట్ట చెప్పేది ఒక మాట అయితే అక్కడ జరిపించే మిగతా విషయాలన్నీ వస్తున్నాయి. టార్గెట్ కరెక్ట్గా ఆ సంబంధం కలిగిన మాటలు రావు. అందువల్ల నేనే దేవుడు నాతో స్వయంగా 4 భాగాల్లో నువ్వు 4 సంఘాలు ఇవ్వో, రక్షణ గురించి, ఉద్యోగొట్టాల గురించి ప్రకటించండి. దేవుడు ఇచ్చిన టార్గెట్ బట్టి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఇరవై కుమార్ వాక్యం చెప్పాలంటే 1 నెలకు ముందుగా నేను సిద్ధం అవుతా. అప్పటికప్పటికి అవును, 5 ఆదివారాలంటే 5 ఆదివారాలు, 4 వారాలంటే 4 వారాలు, 4 సంఘాలకు 5 సంఘాలకు కావాల్సినటువంటి మాటలు 1 నెలకు ముందుగా సిద్ధం అవ్వాలా. నాకు నా టార్గెట్ అయితే 1 నెలకు ముందుగా సిద్ధం అవ్వాలా. యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాలి. ప్రతి ఆదివారం నేను ఏ సంఘాలకు పోయినా యూట్యూబ్ ఛానల్ ఎత్తితే 5,000, 6,000, 7,000 మందికి రీచ్ అవుతా ఉంటుంది. అది నాకేమంత ఐడియా తెలియదు. యూట్యూబ్ ఐడియా అనేది నాకు తెలియదు, నాకేమే తెలియదు. ఇక నాకు చేయాలంటే నాతో పాటు సహోదరుడు ఆ యూట్యూబ్ ఛానల్ నాకు నడిపిస్తున్నాడు. తర్వాత మా కొడుకు ఒకడు ఇంటికాడ తయారు చేస్తున్నాడు. అన్నీ కూడా వాళ్ళిద్దరు చేస్తేనే నేను ఇది తెచ్చుకోవాలా, లేకపోతే నాకు చేత కాదు, పెట్టడానికి చేత కాదు, చూడటానికి చేత కాదు. మరలా యూట్యూబ్లో వేస్తే ఆ వీడియో ఎత్తే అది మా కొడుకు మళ్ళీ టీవీలో వేసి దాన్ని మళ్ళీ చేసి దాన్ని వీడియో తీసి మళ్ళీ యూట్యూబ్లో వేస్తాను. ఇటువంటి పని అంతా నాకు చేత కాదు. నాకు ఇచ్చింది ఏంటంటే ప్రతిరోజున వాక్యం చదవాలా, రెఫరెన్స్ రాయాలా, స్వార్థిక మీటింగ్లో స్వార్థికులకు చెప్పినటువంటి మాటలు చెప్పాలా, ఏ ఆరాధనలో మాట్లాడాలా, ఏ కూటమిలో మాట్లాడాలా, ఆ కూటమిలో ఆరాధన దగ్గర మాటలే నేను మాట్లాడాలి. ఏ పడితే అవి కూడా మాట్లాడను. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పాలంటే కష్టం అండి, చాలా కష్టం. ఈ రోజుల్లో అందరూ డిస్టర్బెన్స్గా వస్తారు, బాగా వస్తారు, వాక్యం చెప్పాలంటారు, మంచిదే. దీంట్లో ఎంత కష్టమో, ఎంత ఇబ్బంది, ఎంత శోధన, ఆ శోధనలో సహించుకొని, శోధనలో ఎదుర్కొని, బలహీనతలో, శ్రమలలో, ఇబ్బందులలో దేవుని స్వర్తమానం అపోస్తలుడైన పౌలు ఏ విధంగా చెప్పబడిందో, 40 దెబ్బలు కొట్టబడితే 40 దెబ్బలు తినబడతాను, శ్రమలలో ఉన్నాను,
ఉన్నాను, ఉపవాసములో ఉన్నాను, ఇబ్బందులలో ఉన్నాను, శోధనలో ఉన్నాను, ఎట్టి పరిస్థితిలో ఉండి ఆయన ఏం చేశాడంటే ఆయన ఆత్మల భారం కోసం చేశాడు పరిచయం. అదిదా నా టార్గెట్. ఆత్మల భారం కోసం నా పరిచయం. ఆత్మల కోసము, ఆత్మలకు రక్షణ కావాలా, ఆత్మలకు ఏం కావాలా? యేసు ప్రభు నమ్మదగిన వాడాలా, యేసు ప్రభు భూలోకానికి వచ్చేది ఆ ప్రభు నమ్మదగిన వాడని ఆ పరిచయనే ప్రభు నాకు ఇచ్చిన పరిచయని నేను కొనసాగిస్తున్నాను యూట్యూబ్ వీళ్ళల్లో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో కార్నేష్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘములో బ్రదర్ ఇర్మియా కుమార్ ఏమి మాట్లాడుతున్నాడు అంటే రక్షణాదం, రక్షణ సైన్యం, ఈ రెండు దాని విడత వాక్యాన్ని ఇది ఏమంటారంటే ఉజ్జీవకూటము అంటారు. మిగతా వేరే వాక్యాలు ఉన్నాయి దాంట్లో ఇవాళ. ఈ ఉజ్జీవకూటం అంటే ఏంటంటే వివరించాలని చెప్పినా నేను మళ్ళా 4 భాగాలు తయారు చేసి ఈ యొక్క మాటలు నేను అందుబాటు చేస్తున్నాను. నా సేవ నా బలహీనత అయినా పర్వాలేదని సంఘాలలో సమాజములలో నేను గంభీరముగా ఆయన సేవ చేయగలుగుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కార్నేష్ నగర్లో ఉన్న సంఘములో ఉన్న ప్రజలందరూ కూడా హృదయపూర్వకముగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఎవరు బాగలేదని సురేష్ అచ్చు ప్రాబ్లం అని నాలాగానే ఉంటున్నామా పిల్లలు, నేను ఉన్నా నా బలిగినత ఉన్నానా, అర్ధ బలిగినత నుంచి నేను ఇప్పుడు వస్తా. ఎవరు సురేషా? డేవిడా? డేవిడ్ పేరు డేవిడ్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కృప కనికల ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీ పరిశుద్ధ పాదములు బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో కార్నేష్ నగర్ సంఘమును మీ శరీరములో ఈరోజు నాయన రక్షణాము, రక్షణ సైన్యం ఈ సంఘానికి మీరు ఇచ్చినటువంటి వర్తమానమును బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ ఛానల్లో చూడగలుగుతున్న బిడ్డలకు రక్షణాము, రక్షణ సైన్యమును వర్తమానములో బిడ్డలు చూసి విశ్వసిస్తున్నటువంటి వ్యక్తులు నగారి నామముల వర్తలు కొలదుగా మీరు యూట్యూబ్ ఛానల్లో చేయగలిగారనే ప్రార్థన చేస్తున్నాం. కార్నేష్ నగర్లో నుండి సంఘములో నుండి స్త్రీలు, కుటుంబస్తులు, ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఈ రోజునే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, రక్షణ దినమును ఈ రోజునే తీర్మానించగలిగే రక్షణ సందర్భం, రక్షణ కోసం మన ప్రభువా మేమందరం కూడా ప్రయాసపడుతుండగా, సంఘములో ప్రజలు రక్షణ కోసమును ప్రయాసపడుతుండగా మనకు కావలసిన రక్షణ వాక్యమును, రక్షణ సైన్యమును కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సందర్భంలో ప్రత్యేకముగా నీ ప్రియ బిడ్డలు యవనస్తుడు ప్రభా దేవి ఆ బిడ్డనైనా పరిస్థితుల నుంచి, ఇబ్బందుల నుంచి ప్రభా డాక్టర్ యేసు నీ రక్త ప్రోక్షణలో ఆ బిడ్డలో ప్రచురపచేసి ఆ పరిస్థితుల నుంచి విడుదలమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఎందరైనా బలహీనులుగా ఉన్నారు, ఒకప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు తల్లి గారు ప్రభా మా ప్రియ దాసుడు రామయ్య గారి యొక్క సత్యమని హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు సంఘము ప్రార్థించగా, సంఘముల స్త్రీలు ప్రార్థించగా, సంఘములో చేసిన ప్రార్థన ఫలితము తల్లి గారిని ప్రభా హాస్పిటల్ నుంచి విడుదల కలుగజేసి కుటుంబీకుల బిడ్డల మధ్య సంఘములో మీరు నడిపించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భంలో డేవిడ్ మీ చేతులకు అప్పగిస్తుండగా ఆ బిడ్డ యొక్క బలిహీనతల నుంచి విడుదలయ్యండి. కూర్చోగలిగిన బిడ్డలు నైనా ఉండగలుగుతుండగా ఎవరు ఏ సందర్భంలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, బీపీ షుగరా ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పుడే నీ రక్త ప్రోక్షణములో ఆ బిడ్డలకు విడుదలమని ప్రార్థన చేస్తున్నాం. ఏ సమయములలో, ఏ సందర్భాలలో బిడ్డలు కంగారు పడుతున్నారు, యవనస్తుల బిడ్డల జీవితాలు తాకమనే ప్రార్థన చేస్తున్నాం. యవన కాలమున కాడి
నరునికి మేలు అన్నావు. యవనస్తులు మీ చేతులకు అప్పగిస్తున్నాం, వృద్ధులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. యవన దశ, బాల్య దశ, 3 దశలు ఉన్నాయి. వృద్ధాప్య దశ. ఈ 3 దశలలో కర్ణశ్రావణ సంఘమున ప్రజలను మీరు సంధించమని ప్రార్థన చేస్తున్నాం. నూతనంగా వచ్చిన కార్యవర్గము సంఘముల సెక్రటరీలను నైనా చైర్మన్ గారిని ప్రభావి చలినామలో ఉంచుతున్నాం. ఆ బిడ్డల సంఘము యొక్క పరిచయలో నా పరిచయ వాడి పనిని నేను సమస్తమును చేయగలుగుతానని ఫిలిప్పీ పత్రిక 4:13 చెప్తుండగా ఆ బిడ్డలను ప్రత్యేకించుకుని సంఘ పరిచయం కోసము తీసుకుని ఉండగా మరి సంపూర్ణమైన సేవ జరిగించడానికి సంఘమును మీరు ఏర్పరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈనాడు సేవకులు కలిగిన మాలాంటి సేవకులు ఎందరో ఉన్నారు ప్రభువా, ఎందరో సేవకులు ఉన్నారు. సేవ అనగా 2 విధమైన సేవలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రికలో 3:7 చెప్పబడుతున్నది. 1 మరణకరమైన పరిచయ, దాని వలన మరణకరమైన పరిచయని లేఖనమును తెలియచేయబడుతుంది. లేకపోతే నాయన ఆత్మను జీవింపచేసే పరిచయ, మహిమ గల పరిచయ, ఆత్మను జీవింపజేసే మహిమ గల పరిచయ. అలాంటి సేవకులు ఎందరో ఉన్నారు. నేను చేస్తున్నాను ప్రభా, నేను ఏ స్థితిలో ఉన్నాను? మరణకరమైన పరిచయం ఉన్నానా, లేకపోతే ఆత్మను జీవింపజేసే మహిమ గల పరిచయం ఉన్నానా? నన్ను నేను పరీక్షించుకొని ప్రభా, అనేక మంది సేవకులు పరీక్షించుకొని ఈ సేవనగా ఏదో ఒక లాభ స్వార్థం కాదు కానీ ఆత్మలలో జీవింపచేసే పరిచయతే మహిమ గలతో కూడిందని అపోస్తలుడైన పౌలు చెప్పి ఉండగా ఆ మాటలు మా హృదయాలలో, మా గుండెల్లో ఉంచుకొని ప్రభా, మేమందరం కూడా ఆత్మలో జీవింపచేసేవారముగా కలిగి చేస్తూ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఆమేన్, ఆమేన్. గ్లోరీ జీసస్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ వందనాలు.